కొడగండ్ల నుంచి వచ్చిన కావ్య లలిత మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. కొడగండ్ల నుంచి వచ్చిన కావ్య లలిత మీ బంధువులు మీకోసం ఈ మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి కలవండి. సార్ ఆ ఎంట్రన్స్లో మూవ్ చేయండి ఒకసారి. పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ సమ్మక్క ఎంట్రన్స్ సార్ మిమ్మల్ని వాళ్ళని కొద్దిగా మూవ్ చేయండి. అక్కడ కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఎంత ఖాళీనే ఉంది సార్. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని కొంచెం ముందుకు మూవ్ చేయండి. అక్కడ ఫ్లోట్ అయ్యారు బాగా. రండి అమ్మా, ముందుకు వస్తే దర్శనం అవుతుంది. ముందుకు రండి. ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు. భక్తులు గమనించండి. చెన్నా రజనీకాంత్, చెన్నా మౌనిక వెంకటాయపాలెం నుంచి వచ్చిన వారు. మీతో పాటు వచ్చిన వారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు సారలమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండండి. తను కూడా అక్కడికే వస్తున్నాడు. చెన్నా రజనీకాంత్ మీతో పాటు వచ్చిన మీ స్నేహితుడు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. సారలమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వస్తున్నాడు. మీరు కూడా అక్కడికే రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. నిత్య అనే చిన్న పాప సుమారు 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. పాప పేరు నిత్య. బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది. పాప పేరు నిత్య. అందుబాటులో ఎవరన్నా ఉంటే ఈ మైక్ పాయింట్ వద్దకు రండి. సమ్మక్క గద్దె వెనుకాల మైక్ పాయింట్లో ఉన్నారు. పాప పేరు నిత్య. వయసు 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.
శంకరపల్లి నుంచి వచ్చిన చిన్న పాప నిత్య, మీ పాప తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. బ్లూ కలర్ డ్రెస్లో ఉంది. మీరు అందుబాటులో ఉంటే మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకెళ్ళొచ్చు. పాప పేరు నిత్య, శంకరపల్లి నుంచి వచ్చారు. వాళ్ళ తండ్రి పేరు సారయ్య. ఆ పాప తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వెంకటాయపాలెం నుంచి వచ్చిన చెన్నా రజనీకాంత్, మీ స్నేహితుడు ఈ సార్లమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నా ఆ గేట్ దగ్గరకు వచ్చి కలవండి. సార్లమ్మ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నారు మీ బంధువులు. శంకరపల్లి నుంచి వచ్చిన సారయ్య, మీ పాప తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. పాప పేరు నిత్య, ఆలయ ప్రాంగణంలో ఉన్న మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. పాప నిత్య, శంకరపల్లి గ్రామం, వాళ్ళ నాన్నగారి పేరు సారయ్య అని చెప్తుంది. అందుబాటులో ఉంటే సమ్మక్క గద్దెల పక్కన ఉన్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్త మహాశైలకు విజ్ఞప్తి, సుమారు 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పాప సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన పాప తప్పిపోయి ఈ మైక్ పాయింట్ వద్దకు వచ్చింది. తండ్రి పేరు సారయ్య, తల్లి పేరు భీమమ్మ, శంకర్పల్లి గ్రామం నుంచి వచ్చారు. మీ చిన్న పాప తప్పిపోయి ఇక్కడ మైక్ పాయింట్ దగ్గర ఉందండి. శంకర్పల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి సారయ్య, భీమమ్మ మీ పాప తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గరకు వచ్చింది. మీరెక్కడున్నా కూడా ఈ పాప పేరు నిత్య. నిత్య అనే చిన్న పాప, సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన పాప తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉందండి. మీరు శంకరపల్లి గ్రామ వాస్తవ్యులు, సారయ్య భీమమ్మల కుమార్తెగా చెప్తుంది. మీరు ఎక్కడున్నా కూడా ఈ మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సమ్మక్క సార్లమ్మ గద్దె పక్కన ఉన్నటువంటి మంచె పైన ఈ పాప ఉంది. మీరు అందుబాటులో ఉన్నట్టయితే వచ్చి మీ పాపను తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం.
దారావత్ బాలు మీరు తప్పిపోయారని మీ బంధువులు వచ్చారు. సమ్మక్క సార్లమ్మ ఎగ్జిట్ గేట్ వద్దకు మీరు రావాల్సిందిగా వాళ్ళు తెలియజేస్తున్నారు. సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి నిత్య అనే పాప శంకర్పల్లి గ్రామానికి సంబంధించిన అమ్మాయి. తల్లిదండ్రుల పేరు సారయ్య భీమమ్మగా తెలియజేస్తుంది. మీరు ఎక్కడున్నా కూడా వచ్చి మీ పాపని మైక్ పాయింట్ వద్ద నుండి తీసుకువెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. శంకర్పల్లి గ్రామ వాస్తవ్యులు సారయ్య భీమమ్మల కుమార్తె సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన పాప తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు అందుబాటులో ఎక్కడున్నా కూడా వచ్చి పాపను తీసుకెళ్ళవలసిందిగా మనవి. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశంలో జేబు దొంగలుంటారు కావున భక్తులు తమ తమ వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ చూడు, మీ అమ్మని చూడు ఎక్కడుందో, ఇదెక్కు చూడు మీ అమ్మ కనపడిందేమో చూడు ఎక్కడన్నా వస్తుంది. ఏడవకు వస్తుంది, మీ అమ్మ వస్తుంది. ఏడవకు వస్తుంది. సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన నిత్య అనే పాప శంకర్పల్లి గ్రామ వాస్తవ్యులు సారయ్య భీమమ్మల కుమార్తె తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మైక్ పాయింట్ దగ్గర ఉంది. మీరు ఎక్కడున్నా కూడా వచ్చి మీ పాపని తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. పల్లె బుచ్చమ్మ గారు, మీరు తప్పిపోయారని మీతో పాటు వచ్చినటువంటి మీ వాళ్ళు చెప్తున్నారు. మీరు దయచేసి ఎక్కడున్నా కూడా వచ్చి వీరిని తీసుకువెళ్ళవలసిందిగా మనవి. సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన నిత్య అనే పాప తప్పిపోయి మంచె వద్ద ఉన్నదండి. శంకర్పల్లి గ్రామము సారయ్య భీమమ్మల కుమార్తెగా చెప్తుంది. తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా మీ పాప సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచె వద్ద ఉన్నారు, వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉండే స్థలాలలో జేబు దొంగలుండే అవకాశం ఉంటుంది. తమ తమ వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరుగుతూ వెనక వాళ్ళకి దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వాలని మనవి చేస్తున్నాం. శంకర్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి సారయ్య భీమమ్మల కుమార్తె సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన నిత్య అనే పాప తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచె దగ్గర ఉన్నారు. తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా మీ పాప ఇక్కడ ఉంది, సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచె దగ్గర ఉన్నది, వచ్చి మీ పాపను తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం.
భక్త మహాశైలకు మనవి, అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు జరగాలండి. మీరు ముందుకు జరుగుతూ వెనక వాళ్ళకి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలి. భక్తులు రద్దీగా ఉండే స్థలాలలో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది. తమ తమ వస్తువులపై జాగ్రత్త వహించాలని మనవి చేస్తున్నాం. మహిళా భక్తురాళ్ళు తమ యొక్క చెంగులు కప్పుకొని తమ యొక్క ఆభరణాలపై రక్షణ కల్పించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. శంకరపల్లి గ్రామానికి చెందినటువంటి సారయ్య భీమమ్మల కుమార్తె సుమారు 4 సంవత్సరాల వయసు కలిగిన పాప తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కనటువంటి మంచి దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీ పాపను ఈ మంచ పక్కన ఉన్నటువంటి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచి దగ్గర వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా మనవి. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలండి. ఎక్కడి వారు అక్కడ నిలబడిపోతున్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. రద్దీగా ఉండే స్థలాలలో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క వస్తువులపై జాగ్రత్త వహిస్తూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు రావాలి. మరి మైక్ భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఒక భక్తురాలి పర్సు పోయిందని ఇక్కడికి వచ్చారు. ఎవరికైనా దొరికినట్టయితే తీసుకొచ్చి మైక్ పాయింట్ దగ్గర ఇవ్వాలి. భక్తులు రద్దీగా ఉండే స్థలాలలో
దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వస్తువులను జాగ్రత్త పరచుకోవాలి. నిత్య అనే పాప తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచి దగ్గర ఉన్నారు. శంకరపల్లి గ్రామం సారయ్య భీమమ్మల కుమార్తెగా తెలియజేస్తుంది. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు ఒకే చోట గుమిగూడకుండా అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు జరగాలి. మీరు విసిరేసేటువంటి బంగారం ఎదుట ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి అందజేసినట్టయితే వాళ్ళు గద్దెలోకి అమ్మవారి దగ్గరికి అందజేస్తారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా విసిరద్దు, ఇంకొక భక్తులకి ఇబ్బంది కలిగేలాగా చేయకూడదని మనవి చేస్తున్నాం. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉండే చోట దొంగలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు తమ తమ వస్తువులపై జాగ్రత్త వహిస్తూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు జరగాలి. భక్తులు బెల్లం ప్రసాదం ఎక్కడ కూడా దయచేసి విసరవద్దు, ఇంకొక భక్తులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి అందజేస్తే వాళ్ళు అమ్మవారికి సమర్పిస్తారు. సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగిన నిత్య అనే పాప సారయ్య భీమమ్మల కుమార్తె శంకర్పల్లి గ్రామం నుంచి వచ్చారని తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ఎక్కడా ఉన్నా కూడా మీ పాప సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచం మీద ఉన్నారు, వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం.
భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి. గుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడద్దు. అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం. దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అక్కడ నిలబడి ఉన్నటువంటి భక్తుల్ని, గుంపుగా ఉన్న వాళ్ళని దర్శనం చేసుకొని ముందుకు జరగాలని తెలియజేయగలరు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మీరు అమ్మవార్ల దర్శనం చేసుకొని మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగవలసిందిగా తెలియజేస్తున్నాం. డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ దయచేసి గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు జరిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. డ్యూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్, లోపల గద్దె లోపల ఉన్నటువంటి వాలంటీర్స్, మీరు హెల్మెట్ లేకుండా లోపల ఉన్నట్టయితే భక్తులు విసిరేటువంటి ప్రసాదం మీకు తలకి తగిలి దెబ్బ తగులుతుంది, తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి. దెబ్బ తగిలిన తర్వాత ఇబ్బంది పడవద్దు. కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్ మీరు వెంటనే హెల్మెట్స్ తెచ్చుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు, దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి. మీరు డ్యూటీకి ఎక్కేటప్పుడే మీరు దానికి ఏర్పాటు చేసుకొని లోనకి వెళ్ళాలి. ఇంకొక నెంబర్ సార్ 950-598-7393. చిన్నపిల్లలను పట్టుకోవాలండి, ఎత్తుకోవాలి. హైదరాబాద్ అంటే సార్ వెళ్ళాలి. హైదరాబాద్ పెట్టేసిన
హైదరాబాద్ లాల్ దర్వాజా ఏరియాకి చెందినటువంటి ఒక పాప తప్పిపోయింది. లాల్ దర్వాజా ఏరియానికి సంబంధించినటువంటి ఒక పాప, చిన్న పాప, 3 సంవత్సరాల వయసు కలిగిన పాప, 7 ఉంటాయా, 7 సంవత్సరాల పాప తప్పిపోయిందని వాళ్ళ తాతగారు మంచ వద్దకు వచ్చారు. మీ పక్కన ఎవరికైనా కనిపించినట్టయితే ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్క పక్కన ఉన్నటువంటి గద్దె మంచ వద్ద అప్పజెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. లాల్ దర్వాజా ఏరియాకు సంబంధించినటువంటి పాప, సుమారు 7 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. పేరేంటి? ప్రింకిల్ అట. వాళ్ళ తాతగారు రాజుగారు సమ్మక్క గద్దె పక్కన మంచం మీద ఉన్నారు. ఎవరికైనా కనిపించినట్టయితే ఈ మంచ వద్దకు పంపించవలసిందిగా మనవి. ఒక భక్తురాలి సెల్ పడిపోయిందండి. ఎవరికైనా దొరికినట్టయితే మంచ వద్దకు తెచ్చిగలరు. ఇక్కడ పోండి కౌంటర్ కాడి. హలో, భక్త మహాశైలకు విజ్ఞప్తి. చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను తన వెంట జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి చేరుకొని మీ పిల్లల్ని వదిలిపెట్టినట్టయితే ఆ పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీరు మీ పిల్లలపై జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నెమ్మదిగా దర్శనం చేసుకుంటూ అమ్మవార్లను ముందుకు జరగాలని మనవి చేస్తున్నాం. చిన్నపిల్లల తల్లిదండ్రులకు మరియు మహిళా భక్తురాళ్లకు మనవి, మీ యొక్క ఆభరణాలు, వస్తువులు పిల్లలపై కాస్త జాగ్రత్త వహిస్తూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. వెనక వచ్చే భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలి. తోడేటి రాజేష్ గారు, మీరు తప్పిపోయారని మీ బంధువులు మంచ వద్దకు వచ్చారు. మీరు ఎక్కడున్నా కూడా ఈ మంచ వద్దకు రావాలి. శంకర్పల్లి గ్రామానికి చెందినటువంటి సారయ్య భీమమ్మల కుమార్తె నిత్య, సుమారు 4 సంవత్సరాలు వయసు కలిగిన పాప తప్పిపోయి ఈ సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచ దగ్గరకు వచ్చారు. మీరెక్కడున్నా కూడా వచ్చి మీ పాపను తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. చిన్నపిల్లలతో అమ్మవార్ల దర్శనానికి వచ్చిన తల్లిదండ్రులకు మనవి, మీ పిల్లలపై మీరు జాగ్రత్త వహిస్తూ జాగ్రత్తగా వెంటబెట్టుకొని అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో దొంగలుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ మరియు ముందుకు జరగాలని మనవి.
లాల్ దర్వాజాకు చెందిన పాప తప్పిపోయిందని వాళ్ళ తాత రాజుగారు వచ్చారు. మీ పాప దొరికిందని కుటుంబ సభ్యులు వచ్చారు ఇక్కడ మంచ దగ్గరికి. కాబట్టి మీరు ఎక్కడ బస చేశారో ఆ ప్రాంతానికి మిమ్మల్ని చేరుకోవాల్సిందిగా మీ వాళ్ళు తెలియజేస్తున్నారు. लाल दरवाजा से आया राजू भाई, आपका बच्ची मिल गया. आप कहाँ है तो भी आपका चिलकल गुट्टा में आप कहाँ जगह में रखा है उधर जाइए. శంకర్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి సారయ్య భీమమ్మల కుమార్తె నిత్య అనే పాప, సుమారు 4 సంవత్సరాల వయసు కలిగిన పాప తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచ దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీ పాపని తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. లాల్ దర్వాజా నుంచి వచ్చినటువంటి రాజుగారు మీ మనవరాలు ట్వింకిల్ తప్పిపోయిందని ఇక్కడ మంచ వద్ద తెలియజేశారు. మీ పాప దొరికిందని మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి చెప్పారు. మీరు ఎక్కడైతే బస చేశారో ఆ ప్రాంతానికి వచ్చేయమని మీకు తెలియజేయమన్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీరు ఎక్కడ బస చేశారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. గద్దెలపైన ఉన్నటువంటి వాలంటీర్స్ అనుమతి లేకుండా ఎవరిని కూడా మీరు లోపలికి ఎలో చేయొద్దు. దయచేసి అనుమతి లేకుండా ఎవరిని కూడా మీరు లోపలికి ఎలో చేయొద్దండి. డ్యూటీలో ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్స్ సంబంధించిన ప్రోటోకాల్ని మీరు చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. గుంపుగా లోపలికి వస్తున్నారు భక్తులు. ప్రోటోకాల్ ఆఫీసర్స్ ప్లీజ్ రెస్పాండ్. మీకు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం నుండి లోపలికి భక్తులు గుంపుగా లోపలికి వెళుతున్నారు. దయచేసి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారం మాత్రమే మీ యొక్క అనుమతులను నిర్వహించవలసిందిగా తెలియజేస్తున్నాం. భక్త మహాశైలకు విజ్ఞప్తి, అనుమతి లేనిదే ఎవరిని కూడా దయచేసి లోపలికి పంపించవద్దు. అదేవిధంగా ఒకవేళ ఎవరినైనా లోపలికి పంపించదలిసినట్టయితే వారికి అవసరమైనటువంటి హెల్మెట్లు ధరింపజేసి మాత్రమే పంపించాలి. జంగాలపల్లి నుంచి వచ్చినటువంటి సంపంగి సమ్మక్క తప్పిపోయి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచి దగ్గరకు వచ్చారు. మీ బంధువులు మీరు ఎక్కడున్నా కూడా వీరిని తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం.
నమస్తే సెకండ్ ఇస్తుంది సీరియస్ అయింది ఏం పండిస్తున్నాం పక్క ఇస్తుంది భక్త మహాశైలకు విజ్ఞప్తి, చిన్నపిల్లలతో వచ్చినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా దర్శనం చేయించి ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మీ యొక్క ఆభరణములు వస్తువులపై జాగ్రత్త వహించుకోవాలి. మీ సెల్ ఫోన్లు పర్సులను మీరు భద్రపరుచుకున్న తర్వాత అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాల్లో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తమ తమ వస్తువులపై జాగ్రత్త వహిస్తూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాం. గోడ నీలా గారు, మీ వాళ్ళు మీకోసం మంచ దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కడున్నా కూడా వచ్చి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచ దగ్గరికి రావాలి. కల్వ స్వప్న, కల్వ శ్రీనాథ్ మీరు తప్పిపోయారని చెప్పి మీ బంధువులు ఇక్కడ సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచ దగ్గరకు వచ్చారు. మీరు ఎక్కడున్నా కూడా ఈ మంచ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. హలో తమ్ముడా రాజు, నేను అక్కని మాట్లాడుతానా జంగాలపల్లి. అవును, నువ్వు ఏడున్నావో పొద్దుగాల వచ్చిన కాడికి వచ్చి తీసుకుపోరని అడ్రస్ మాకు దొరుకుతలేదు. కవిత, మీరు మొక్కులకు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకొని పోర్రి, మీ అడ్రస్ మాకు దొరుకుతలేదు. మేము ఎంకులాడితే మీరు ఏడున్నది తెలుస్తలేదు. మేము ఇక్కడనే ఉన్నాం మీకోసం. కల్వ శ్రీనాథ్, కల్వ స్వప్న ఎక్కడున్నా గద్దెల పక్కకి రావాలని కోరుతున్నాం.
శ్రీనాథ్ శ్రీనాథ్ అక్క సప్న ఏడున్నారు? మేము ఇక్కడ గద్దెల కాడ ఉన్నాం. ఎక్కడ ఉన్నా ఇక్కడ రారి ఒకసారి. హలో స్వప్న, సప్పే ఎక్కడున్నారే? సప్న ఎక్కడున్నారు? మీ ఇక్కడ గద్దెల కాడ ఉన్నాం. శ్రీనాథ్ నీతోనే ఉన్నాడా? ఒకసారి అక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిపోయారు ఒకసారి. సప్న సప్న ఏడున్నావు? చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయమని చెప్పు కంట్రోల్ రూమ్కు, లేకుంటే నా నెంబర్ కన్నా ఫోన్ చేయమని. భక్త మహాశైలకు విజ్ఞప్తి, చిన్న పిల్లలను తీసుకొని దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తమ పిల్లలను జాగ్రత్తగా తమ వెంట పెట్టుకొని దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో జేబు దొంగలు ఉంటారు కాబట్టి మీ యొక్క వస్తువులపై ఆభరణాలపై మీరే ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీ పిల్లలను జాగ్రత్తగా మీ వెంట తీసుకొని దర్శనం చేసుకుంటూ ముందుకు జరగవలసిందిగా మనవి చేస్తున్నాం. హలో 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 హలో
కాలువ స్వప్న శ్రీనాథ్ ఎక్కడున్నారు? సమ్మక్క గద్దె దగ్గర రాగలరు. రేపు మీకోసం అందరం ఎదురు చూస్తున్నాము. స్వప్న, శ్రీనాథ్, చిక్కు ఎక్కడున్నా గద్దెల దగ్గర రాగలరు బేటా. ఏదిగా నెంబరు? శ్రీనాథ్, స్వప్న ఎక్కడున్నారు? మేము ఇక్కడ గద్దెలగాడు ఉన్నాం. ఏడున్నా తొందరగా రారు ఇక్కడికి. చిక్కు ఎక్కడున్నారా? చిక్కు, స్వప్న, చిక్కు, కల్వ స్వప్న, చిక్కు, శ్రీనాథ్ ఎక్కడున్నారు? మేము సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నాం. తొందరగా ఇక్కడికి రాండి. ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, ఎమర్జెన్సీ అని చెప్పి తొందరగా ఇక్కడికి రారి. దయచేసి సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి దర్శనం చేసుకున్న భక్తులు ముందుకు జరగాలండి. మీరు వీడియోలు ఫోటోలు తీసుకునే క్రమంలో మీ పక్కన గుంపుగా వచ్చి ఎవరైనా మీ యొక్క వస్తువులను అపహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందు మీ వస్తువులపై, మీ పిల్లలపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు జరగాలి. ఎవరు కూడా ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు నిలబడద్దు. భక్తులకు మనవి, ఎవరైనా ఇబ్బందికి గురైనట్టయితే సమ్మక్క గద్దెకు ముందు వచ్చేటువంటి దారిలో మరియు సారలమ్మ పక్కన గద్దె పక్కన రెస్క్యూ టీమ్స్ కూడా ఉన్నారు మనకు అందుబాటులో. మీకు ఏదైనా అవసరమైనట్టయితే వారి సహాయం పొంది మీరు గమ్యానికి చేరవలసిందిగా మనవి చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అందరికీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. ఎక్కువ శాతం వీడియోలు ఫోటోల పేరుతో ఎక్కడ వాళ్ళు అక్కడ గుంపులుగా చేరి మీరు ఇబ్బందులకు గురవుతున్నట్టుగా పైనుండి గమనించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ మీ యొక్క ఆభరణాలు, వస్తువులు మీ పిల్లల్ని జాగ్రత్త పరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. హుండీల దగ్గర నిలబడ్డ భక్తులు కొంచెం ముందుకు జరగాలి. భక్తుల యొక్క సౌకర్యార్థం
ఈ హుండీ పద్ధతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్కాన్ చేసుకునే పద్ధతి ద్వారా మీ యొక్క మొక్కుబడులు కూడా అమ్మవార్లకు సమర్పించేటువంటి అవకాశాన్ని కల్పించడమైంది. కావున ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆన్లైన్ క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా కూడా అమ్మవార్లకు మీ యొక్క మొక్కుబళ్ళు సమర్పించేటువంటి సౌలభ్యాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. లోపల ఆలయం లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దర్శనం అయిపోయిన భక్తులు మూవ్ చేస్తూ ఉండండి. సార్ మీ వెనకాల చాలామంది నిలబడ్డారు చూడండి, వాళ్ళందరూ పంపించండి. దర్శనం కంప్లీట్ అయిన వాళ్ళు మూవ్ చేస్తూ ఉండండి. మూవ్ చేయాలి, మూవ్ చేస్తేనే వాళ్ళు సెల్ఫీలు. బాబు వెళ్ళాలమ్మా, దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్తూ ఉండండి. సార్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ మీ బ్యాక్ సైడ్ చూడండి, అదంతా మహిళా భక్తులకు విజ్ఞప్తి, మీ బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు చీర కుంకుతో కవర్ చేసుకోండి. ఆలయ ఆవరణలో జేబు దొంగలు ఉన్నారు, చాలామంది వస్తువులు పోతున్నాయి. మీ బంగారు వస్తువులు మీరే భద్రపరచుకోవాలి. ఆల్ డిప్యుటేషన్ స్టాఫ్ దర్శనం అయిపోయిన భక్తుల్ని మూవ్ చేస్తూ ఉండండి. బాబు సెల్ఫీలు జరగాలమ్మా. సార్ పంపించండి, వాళ్ళందరినీ పంపించండి. బాబు జరగండి, పంపాలి వాళ్ళని. అందరూ అక్కడే ఉండిపోయారు. మీ వల్ల దర్శనం చేసుకున్న భక్తుల్ని త్వరగా మూవ్ చేస్తూ ఉండండి. ఆల్ డిపార్ట్మెంట్ అండ్ డిప్యుటేషన్ స్టాఫ్ దర్శనం అయిపోయిన భక్తుల్ని ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. దేవాలయ ప్రాంగణంలో సెల్ఫీలు నిషేధించబడింది. ఎవరు కూడా సెల్ ఫోన్లో ఫోటోలు సెల్ఫీలు తీయకూడదు. అలా తీసినట్లయితే ఆ ఫోన్లు హుండీలో వేసేస్తారు. భక్తులు గమనించండి, సెల్ ఫోన్లు హుండీలో వేసేస్తారు. ఎవరు కూడా లోపల ఫోటోలు తీయకూడదు, కేవలం దర్శనం మాత్రమే. మూవ్ చేయాలి. ఆల్ డిప్యుటేషన్ స్టాఫ్ పోలీస్ ఆఫీసర్స్ దర్శనం చేసుకున్న భక్తులను మూవ్ చేస్తూ ఉండండి. అవే ఆగే దగ్గర ఉండండి, అక్కడక్కడ కంటిన్యూ అవ్వాలి లైను. మూవ్ చేస్తూ ఉండండి. దర్శనం కంప్లీట్ చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు రావాలి. మేము అక్కడున్న వాలంటీర్స్ క్యూ లైన్ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం మూవ్ చేస్తూ ఉండండి. సారలమ్మ ఎగ్జిట్ గేట్లో డ్యూటీ పాయింట్లో ఉన్న ఆల్ డిప్యుటేషన్ స్టాఫ్ భక్తులను ఎవరిని కూడా ఆపోజిట్ లైన్లో రానివ్వకండి. కేవలం దర్శనం కంప్లీట్ చేసుకున్న వారిని మాత్రమే మూవ్ చేయండి ముందుకు.
ఆలయ ప్రాంగణంలో 2 చోట్ల సింగరేణి రెస్క్యూ టీం వారు ఉన్నారు. భక్తులకు ఎవరైనా అత్యవసరమైతే వారి సేవలు సద్వినియోగం చేసుకోవచ్చు. బాబు బెల్ల వాలంటీర్స్ ఒక్కసారి కొంచెం ముందుకు రండి. వాళ్ళంతా బ్యాచ్ని డ్రమ్మర్ ముందుకు రమ్మను. సమ్మక్క గద్దె దగ్గర ఉన్నటువంటి బెల్లం వాలంటీర్స్ మీరు గుంపుగా అక్కడ ఉంటే అక్కడే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ రింగ్ మొత్తం కూడా ఉండేలాగా ప్రయత్నం చేయండి. బెల్లం వాలంటీర్స్, బెల్లం సేకరించేటువంటి వాలంటీర్స్ మీరు ఆ రింగ్ మొత్తం కూడా కవర్ అవ్వాలి. కేవలం ఆ అక్కడే ఉండడం వల్ల గుంపుగా తయారవుతున్నారు. అక్కడే ఇవ్వాలేమో అనుకొని వాళ్ళు భావించి మీ దగ్గర గుంపుగా తయారవుతున్నారు. కాబట్టి వెంటనే మొత్తం సర్కిల్ మొత్తం కూడా మీరు ఉండాలి. ఒకే చోట ఉండడం వల్ల మీరు అక్కడే ఇవ్వాలేమో అనే ఉద్దేశంతో వాళ్ళు గుంపుగా తయారవుతున్నారు. దయచేసి మీరు ఆ సర్కిల్ రింగ్ మొత్తం కూడా నిలబడ్డట్టయితే అందరికీ అవకాశం వస్తుంది. ఎక్కడి నుంచైనా తీసుకునే అవకాశం ఉంటుంది. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తుల సౌకర్యార్థం అన్ని రకమైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ పద్ధతిని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీకు అవసరమైనటువంటి క్యూఆర్ కోడ్లు, ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సౌలభ్యం కల్పించారు. కాబట్టి భక్తులు ఒత్తుకోకుండా నెమ్మదిగా దర్శనం చేసుకుంటూ ముందుకు రావాలి. జనాలు గుంపుగా ఉండే చోట జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది. మీ పిల్లలను మరి మీ వస్తువులను మీరే జాగ్రత్త వహిస్తూ దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. ధర్మారం నుంచి వచ్చిన బుజ్జమ్మ ధర్మారం నుంచి వచ్చారు. బుజ్జమ్మ ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మరి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వరంగల్ నుంచి వచ్చిన బుజ్జమ్మ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మరి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే మైక్ పాయింట్ వద్ద వచ్చి కలవండి. దర్శనం అయిపోయిన భక్తులు మూజేస్తూ ఉండండి. అమ్మవారి గద్దెల చుట్టూరు ఉన్న డిప్యూటేషన్ స్టాఫ్ అందరూ కూడా భక్తులు మూజేస్తూ ఉండండి. బాబా బెల్లం వాలంటీర్స్ మొత్తం చుట్టూ అక్కడక్కడ ఒక్కొక్క రెండు తీసుకోండి. ఆ ప్రసాదం తీసుకుని కొంచెం ప్రసాదం వాళ్ళకి ఇవ్వండి. శంకరపల్లి గ్రామం నుంచి వచ్చిన నిత్య చిన్న పాప తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. తండ్రి సారయ్య, తల్లి పేరు భీమమ్మ. శంకరపల్లి గ్రామం నుంచి వచ్చారు. చిన్న పాప సుమారు 3 నుంచి 4 సంవత్సరాలు మధ్య వయసు ఉంటుంది. పాప పేరు నిత్య. సమ్మక్క సారలమ్మ గద్దెల వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్ద ఆ పాప ఉంది. తల్లిదండ్రులు అందుబాటులో ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం.
ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు భద్రపరచుకోండి. భక్తులకు మనవి, ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎవరూ కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అందరికీ ప్రశాంతమైన దర్శనం కల్పిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా క్యూలైన మార్గంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం.